చేయమని అంటున్నారు. అలా అన్నప్పుడు మీకు కష్టంగా ఉంటుంది, పోతే అడుగుతారు కదా. బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కుల దైవం పలికిన రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కుల దైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్న జాజులై నిలిచిన రోజు, భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూజే నేటి రోజు. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. హెడ్ మాస్టర్ గారికి మరియు నాతోటి ఉపాధ్యాయులకు నమస్కారాలు. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఫేర్వెల్ పార్టీ జరుపుకుంటున్నాం. ఇది ప్రతి సంవత్సరం జరుపుకునే ప్రోగ్రాం. ఇది ఎవ్రీ ఇయర్ జరుపుకునే ప్రోగ్రాం. ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తూనే ఉంటాం. కానీ రాసేటప్పుడు లాస్ట్ ఇయర్ బ్యాచ్ మనకు ఒక బరువు అంటే ఒక టార్గెట్ ఇచ్చిపోతారు. ఆ టార్గెట్ని మనం రీచ్ అవ్వాలంటే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ని పక్కన పెడితే ఎడ్యుకేషన్ అనేది చాలా వాల్యుబుల్. అందులో 10th క్లాస్ అనేది చాలా వాల్యుబుల్ క్లాసు. మనకి నెక్స్ట్ 10th చదువుతామన్నా రాదు. నువ్వు IAS అయినా IPS అయినా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా 10th క్లాస్ లైఫ్లో ఒక స్టూడెంట్కి మంచి అవకాశం ఏంటంటే 10th క్లాస్. రోజు నేను చెప్పినవి చదివి ఇంటి దగ్గర 5ంటికి నైట్ 10ంటి దగ్గర చదువుకొని 5ంటికి లేస్తే చాలు. మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. ప్రతి సంవత్సరము ఆనవాయితీగా వచ్చేటటువంటి ఈ కార్యక్రమాన్ని 9వ తరగతి విద్యార్థులు నిర్వహించడం జరుగుతుంది. 10వ తరగతి విద్యార్థులకు వీడుకోలుగా ఇది ప్రతి సంవత్సరం జరుపుకునేటటువంటి కార్యక్రమం. గౌరవనీయులైనటువంటి హెచ్ఎం మేడం గారికి, నాతోటి ఉపాధ్యాయులు దాదాపు 8 years అవుతుంది. 8 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాను. ఓకేనా వస్తుంది. ఓకే, 10th క్లాస్ విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన హెచ్ఎం గారికి మరియు నాతోటి ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. మరియు విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. హెచ్ఎం మేడంకి మరియు నా కో టీచర్స్కి నమస్కారాలు. మై డియర్ స్టూడెంట్స్, నా ఆశీస్సులు. ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియం స్టూడెంట్స్కి ఇక మిగిలింది ఒక 1 month టైమే. ఈ 1 month టైము చాలా హార్డ్ వర్క్ చేసి టీచర్స్ చెప్పేది వినండి. స్కూల్కి మాత్రం రోజు రెగ్యులర్గా రండి. ఈ 1 month మంచిగా ఉపయోగించుకొని కష్టపడి చదవండి. ఎగ్జామ్స్ బాగా రాయాలని క్లాప్స్ కట్టాలి. వేదిక మీద ఉన్నటువంటి హెచ్ఎం మేడం గారు, మై టీచర్స్ అందరికీ, అలాగే గ్రామస్తులందరికీ కూడా నమస్కారం. విద్యార్థులకు దీవెనలు. భాస్కర్ సారు పాడినట్లుగా
భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే తీసుకొని చదువుతూ ఉండాలి. అలాగే ప్లానింగ్తో చదువుతూ ఉండాలి. నేను వాళ్ళు ఏం చదివాను దాన్ని మళ్ళీ ఎప్పుడు రివైజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా అలా చక్కగా దాన్ని ప్లాన్ చేసుకొని చదువుతూ ఉండండి. అప్పుడు అదంతా బాగా గుర్తుంటుంది. ఫస్ట్ మీకు వచ్చేది ఎలాగా భయము. లాస్ట్ ఇయర్ తెలుగులో ఒక అమ్మాయి రాకపోవడానికి మెయిన్ ఆమెకి చదువు సబ్జెక్ట్ రాక కాదండి, చక్కగా భయం వల్ల అమ్మాయి ఫెయిల్ అయింది. అది ఆ విషయం ఒకటి చెప్పేసి వీళ్ళే అనమాట ఆడియన్స్ అయితే అందరు చూస్తున్నారు. మన భాస్కర్ సార్ అయితే ఇప్పుడైతే సాంగ్ పాడతారు, చూసేయండి. ఎప్పుడు అన్నాతులు అనాథలుండని ఆనవయుగమదింత దూరం చినబడబాలమెంతో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడైతే మధుకర్ సార్ అనమాట. ముందుగా సభాధ్యక్షులు హెచ్ఎం మేడం గారికి, అట్లాగే స్టేజ్ పైన ఉన్న నా ఉపాధ్యాయ బృందం అందరికీ నా యొక్క నమస్కారాలు. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. 10th క్లాస్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. మన పాఠశాలలో మంచి రోజు ఈరోజు, పండుగ వాతావరణం కనిపిస్తుంది మనకు. ఇప్పుడైతే చిన్న సార్ అనమాట. అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అలాగే నాతోటి ఉపాధ్యాయులకు, గ్రామస్తులకు, పిల్లల తల్లిదండ్రులకు, అలాగే చిన్నారులకు నా యొక్క నమస్కారాలు. 10th క్లాస్ ఎగ్జామ్స్ మంచిగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ముఖ్యంగా మనం పేరోల్ పార్టీలో పిల్లలని 10th క్లాస్ పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి మంచి స్పీచ్ అంటే మంచి మాటలు చెప్పి, ఇది ఈ జోష్ని ఇలాగే కంటిన్యూ చేయండి. ఈరోజు మన పాఠశాల వీడ్కోలు సమావేశానికి అధ్యక్షగా వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులకి, నాతోటి ఉపాధ్యాయ మిత్రులకి, గ్రామ పెద్దలకి, మరియు రేపటి దేశ భవిష్యత్తును మార్చి ఈ పౌరులకి నా హృదయపూర్వకంగా ఈరోజు పోతే మళ్ళీ రాదు. 15 సంవత్సరాల క్రితం నేను చదువుకున్న స్కూల్ గుర్తొస్తుంది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను వెన్నంటి తట్టినటువంటి నా మిత్రులు గుర్తొస్తున్నారు. మీకు కూడా 15 సంవత్సరాల తర్వాత అటువంటి ఎమోషన్ని క్యారీ చేయాలి. అలాంటి ఎమోషన్తో బయటికి వెళ్ళాలి. అలాంటి ఎమోషన్తో మీరు 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభను కనపరిచారు. మీరు 10వ తరగతి వచ్చినప్పుడు ఈ స్కూల్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకునే రోజు తప్పకుండా వస్తుంది. అలాంటి గొప్ప విద్యార్థులు ఉన్నారు 6th క్లాస్. సరే, మీరు 10వ తరగతి ఎగ్జామ్కి వెళ్తున్నారు. నేను ఒక్క రెండు నిమిషాలు ప్లీజ్. మీ 10వ తరగతి మీ జీవితాన్ని మార్చబోయేటువంటి తరగతి. నువ్వు 10వ తరగతిలో ఇష్టపడుతుంటే నీకు అర్థం కాకపోవచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, కఠినంగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు. ఆ కొద్ది సమయాన్ని నువ్వు కష్టపడి ఓపికతో ఉంటే నీ 10వ తరగతి మార్కులు నిన్ను బాసరా ట్రిపుల్ ఐటీకి చేర్చుతుంది. అది మైండ్లో పెట్టుకో. ఒక సంవత్సరము ఒక స్కూల్లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి టాప్ వచ్చిందంట. మన మేడం గారిలా ఆ మేడం కూడా ఒక మేడము ఆ టాప్ వచ్చిన అమ్మాయికి ఎగ్జామ్ రాసే ముందు చెప్పిందంట, నువ్వు ఇన్ని మార్కులు తెచ్చుకుంటే నేను విమానాన్ని ఎక్కిస్తాను అని. ఆ అమ్మాయి అనుకున్నట్టుగా మార్కులు తెచ్చుకుంది. కాకపోతే కొంత భయస్తురాలు. ఈ అమ్మాయి ఇలాగే చదవాలి, జీవితంలో పైకి రావాలి, ఈ భయాన్ని పోగొట్టాలంటే విమానం ఎక్కించాలి అనుకున్నదంట. విమానం ఎక్కించింది. విమానం తర్వాత ఎక్కిన తర్వాత కిటికీల నుంచి కింద చూసిందంట. కింద చూసిన తర్వాత
ఆ టీచర్ గారు విమానం దిగిన తర్వాత అడిగారంట, ఎలా ఉందమ్మా ఈ విమానపు జర్నీ ఎలా ఉంది అన్నానంట. మేడం, నేను కింద ఉన్నప్పుడు నీళ్ళలో మీద ఉన్నప్పుడు ప్రతి చిన్నదాన్ని చూసి పెద్దగా ఊహించుకునేదాన్ని, పెద్దగా భయపడతారు. అరే ఇడియట్, ప్రతిదాన్ని పెద్దగా ఉంది, ఈ సమస్య చాలా పెద్దగా ఉంది అని భయపడేదాన్ని. విమానం నుంచి చూసిన తర్వాత ఒక 10 అంతస్తుల భవనం కూడా చిన్న చీమలా కనిపిస్తుంది. కాబట్టి సమస్యను మనం ఎక్కువగా ఊహించుకుంటే అది పెద్ద సమస్య అవుతుంది. ఇదే నన్నేం చేస్తుంది అనుకుంటే ఆ సమస్య ఒక చిన్న చీమలా తయారవుతుంది. మీరు కూడా మీ ఇంట్లో చాలా పరిస్థితులు ఉండొచ్చు. కొంతమంది పిల్లలు చదువు మానేసి డెకరేషన్ పనులకి వెళ్తున్నారంట. ఈరోజు పని చేస్తే 500 వస్తుంది, ఆ పని నీ జీవితాంతం చేయాల్సి వస్తుంది. నీ లక్ష్యము నువ్వు చదువుకోవడం, అది ఎప్పటికీ మర్చిపో. నీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత నీ లక్ష్యము గొప్ప ఉద్యోగం తెచ్చుకోవాలి. 10 సంవత్సరాల తర్వాత నా నెంబర్ తెలుసుకొని, సురేష్ సార్ నేను మాట్లాడుతున్నాను, ఎవర్రా? అలా నీ నిఖిల్ సార్, నేను నీ 6th క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సురేష్ సార్ చాలా అద్భుతంగా చక్కటి ఉదాహరణతోటి పిల్లల్ని మంచి మోటివేట్ చేశారు. మరొకసారి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, నౌ ఐ రిక్వెస్ట్ అవర్ సెంటర్ రిసోర్స్ పర్సన్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ సిఆర్పి రాజు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అందరు చప్పట్లతోటి. మీ అందరికీ తెలుసు మన పాఠశాలలో మీ యొక్క అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ స్టూడెంట్, వండర్ఫుల్ అండ్ ఒబీడియంట్ స్టూడెంట్, he is Mr. Nikhil. You know, he was a wonderful YouTuber. చక్కటి క్రియేటివిటీ ఉన్నటువంటి స్టూడెంట్. స్నేహమే ఊరిన హుటసిల్ మాయే, చుట్టూ పక్క ఏ గోడలు, అడ్డేలే నీ వాడలు, ముద్దుకున్నాయే హత్తుకున్నాయే, మనసుతోనే అందరు సూతమని గిర్ర 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 సమ 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 పొంగమాలిరే, సమ 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 సుందు తిరిగిరే, అందాల భూమి సూర్యుడు గిర్ర 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 గిర్రే, తుల తుల తులు తోక పిట్టలే, చల 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 ఎగిరిపోవే, వరియంతో రాయే వయసులా. పట్టు ప్లస్ అయ్యే గుణకు అడ్డంగ పట్టుంటే అతడు ముద్దులో నా చెల్లి సిగ్గట్టు బడా
मस्त है क्या जबरदस्त है नुबना दुस्त है नुबना हस्ती है तुझे बल्लो ये रुपंका रासिका है परवाने सुन्नमला पूसिका है सरकारे पिट्टा है चुट्टा है ना यौवन में किलीला बना है పెట్టి కోపం సావే కేరందము చింతకులా ఉందే పాదం సిర్రాకులే నడిసే వాటం ఏ బుక్కలో ఉన్నారు ఒళ్ళంతా కూసింటే సూత నీలో బదులు రాసేస్తారు ఎకరాలు నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు ప్రేమనిపో ఆడుతూ కత్తి నెదలిద్దరేమో వాడుతూ కొయిలా హాయ్ కొయిలా కొయిలా హాయ్ కొయిలా రింగు రింగుల జుట్టుదన రంగు రంగుల బొట్టుదన రింగు రింగుల జుట్టుదన రంగు రంగుల బొట్టుదన నాతో వస్తావా నాతో వస్తావా నాతో వస్తావా నల్లాసి పోయవకు అరే పొద్దున్నే పంపిస్తా కేడవకు నాతో వస్తావా నల్లాకు పాడవకు అరే పొద్దున్నే పంపిస్తా కేడవకు చెంగులోన గారి సింహగాన నీరు గిడాలెలోన పాసోడి పాడుకోన రింగా రింగా గుజాన చేరుకోన నీ ముందు నడుచుకోన చేసి ఎత్తుకోన బంగారంగా వగల మారినావా హయలు మీరినావా అలల గోయ దూగినావా కడుపు చూపినావా కలము రేపినావా కట్టిదే పైసి వాలి అయిన వాలి ఓడిని మూడు పక్ష ముద్దుగుమ్మ ముద్దురదుమా లాయి 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 రే లంబాడి బొమ్మ మాయా మాయా మైకం కమ్మిందా ఓ ఇదే నిజమ్మా మాయా మాయా మైకం కమ్మిందా నిత్యమా నిత్యమా వస్తవా ముతులే మతుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా మా పాఠశాలలో 37 మెంబర్స్ ఉన్నారు సార్. కాబట్టి మీరు ఒక మా విద్యార్థులు ఉద్దేశించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీనివాస్, మాకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలన్నా లైక్
ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నారో ఎవరికైనా నేను హెల్ప్ఫుల్గా ఉంటాను. నాకు స్టడీస్ అనేది చాలా ఇష్టం. నేను స్కూల్స్లో ఏమైనా విగ్రహాలు కానీ లైక్ బుక్స్ ఆర్ ఫ్యాక్స్ కానీ ఏదైనా నేను డొనేట్ చేయగలుగుతాను. బికాజ్ 6 years నుంచి గౌడ్ స్కూల్స్ అండ్ గౌడ్స్ కాలేజెస్లో ఇలా బుక్స్ అండ్ ఫ్యాక్స్ డొనేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ నేను ఏ ఇయర్లో అయినా ఎక్కడైనా వర్క్ చేసే ప్లేస్లో గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడున్నా కూడా ఆ గవర్నమెంట్స్లో స్కూల్ పిల్లలకి ఏదో ఒక హెల్ప్ఫుల్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకనే ఇలా ఎవ్రీ టైం ఇలా ఫ్యాక్స్ అండ్ డొనేట్ చేస్తూ ఉంటాను ఎగ్జామ్స్ ఈక్వల్లీ. అవకాశం ఇచ్చిన స్కూల్ పెద్దలు అండ్ హెచ్ఎం మేడం గారికి అండ్ స్కూల్ టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ మీకు స్పెషల్ ప్రణీత్కి, సంజయ్ అండ్ అలీ. ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇప్పుడైతే 10th class డాన్స్ అనమాట. जादू अंदर तुझे स्माइल ओजी ओजी है तुझे कमर एक नंबर तुला 100 पैकी एक नंबर तुझे कमर है ताजी की है तुझे सुंदर तुझे टेम्पर ये पाहिजे ये पट्टी मेरा पाया Yeah.
సకదా గిర్ర 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 గింగిరాగే సగ 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 పొంగలాగే సగ రాత్రి పగలో నారాణి ముఖలే जब से मिला तेरा साया भाया मुझे हर बार तू भाया लाया सपने हजार तू लाया ऐसे ऐसे हाँ ऐसे 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 जैसे ఉడుకు దుడుకు చూసి ఆహానుకుంటా touch me, you can touch me, you can feel me, you can feel me, you can kiss me, you can taste me. కాటుగా వచ్చి సరసం దబిడి 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 నీచే ఏ గట్టువాలా దబిడి 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 నాచన బావుడి పోయేలా దబిడి 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 తంచు తంచు బాలా దబిడి 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 చెమటల్లో తడిసిపోయేలా ఇప్పుడైతే 9th క్లాస్ టీఎం అన్నమాట. Mixed by DJ Shasi from Hutuko Terpala.
అసలు సార్లు అయితే మామూలు ఎట్లే